జిల్లాల మాజీ సర్పంచి కలుదాయన కూతోలే అది మాటల మీద లేకపోతే మెంటల్ మాది కాడ నాకైతే అర్థమవుతలేదు. వయసుకు మించిన భాష మాట్లాడు మానుకోరా. అరే మధు, నీకు తలకాయ ఉందా? చదువుకున్నావా? నీకు చదువు సంస్కారం నేర్పింది ఇదేనా? చిన్న పెద్ద లేకుండా ఇష్టానుసారంగా మానుకో. సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత అని చెప్పి కేటీఆర్ మరి ఏం చేసిండ్రా సిరిసిల్లకు? చెప్పు ఒకసారి. నువ్వు సిరిసిల్లకు ఇసుక దోసుకోమని చెప్పింది మీ కేటీఆర్ కాదా? అడ్డమచ్చిన దళితులను లారీ గుద్ది చంపించింది మీ కేటీఆర్ కాదా? గత మీ బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? లాఠీ దెబ్బలతోటి తడ్డిగిరి చేపించి ఇష్టానుసారంగా ఒక్కొక్కరికి నౌకరు రాకుండా భార్య పిల్లలతో సంసారం చేయలేకుండా ఇప్పటికీ చిత్ర హింసలు అనుభవిస్తున్నారు. కొంచెం నా సిగ్గు శరీరంతో నువ్వు మా దళిత జాతుల అని చెప్పుకోనికి సిగ్గుపడుతున్నావు. నేను నీ నోరు లేవని నోరు నీకు ఇయ్యాలా? నువ్వు అంటే బొచ్చగుచ్చుకుంటున్నావు కదరా భయ్, నాకు అర్థమైతలేదు. చేసిరా నువ్వే చేసినావు. దళితులకు ఎవరికైనా ఏమైనా చేసిరా మీరు? బీసీలకు చేసిరా, ఎస్సీలకు చేసిరా, ఎస్టీలకు చేసిరా? ఎవరికి చేసిర్రు? కాలేజీ కట్టిన అంటారు, కలెక్టర్ ఆఫీస్ కట్టిన అంటారు. ఆ నౌకర్లు కాంట్రాక్ట్ నౌకర్లు మీరే తీసుకుంటారు, కమిషన్లకు మీరే తీసుకుంటారు. లక్షల కోట్ల రూపాయలు దోసుకొని ఫామ్ హౌస్లు కట్టుకుంటారు, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుంటారు. కొంచెమన్నా తలకాయ పనిచేస్తలేదు కదా మీకు? వయసుకు మించి మహేందర్ రెడ్డి మా నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గురించి ఇష్టానుసారంగా వయసుకు మించిన మాట మాత్రం ఇంకొకసారి మా మహేందర్ అన్న గురించి, మా కాంగ్రెస్ పార్టీ గురించి తప్పుడు మాట్లాడతావు బిడ్డ. నాలుగా జీరి సిరిసిల్ల పొలి మీద దాటాలంటే నువ్వు ఉచ్చబడాలి. నీకు సిరిసిల్లకు రావాలంటే మా మహిళా ఆడళ్ళ చెప్పులతోటి చెప్పుదానలు ఇస్తా బిడ్డ. నమస్కారం. జిల్లా నియోజకవర్గ ప్రజలకు నమస్కారం. నిన్నటి రోజు మాట్లాడిన చిల్లర మొలరగాల గురించి అంటే అసలు ఏం చూసుకొని సంబరపడుతుండో అర్థమైతలేదు. మరి ఆ డ్రగ్స్ వల్ల వాళ్ళ నాయకుడు డ్రగ్స్ వీళ్ళకి అలవాటు చేసిపోయినట్టున్నాడు. వాడు కలుదైన కూతోలే డ్రగ్స్ మత్తులో ఉన్నట్టు మాట్లాడుతుండు. బాబుమోహన్కు ఎక్కువ, వడివేలుకు తక్కువ. బిడ్డ మాట్లాడే ముందు జాగ్రత్తగా పెద్దోళ్ళని చిన్నోళ్ళని కొంచెం చూసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్తాను. మీ కేటీఆర్ను మా నాయకుడు అన్నాడు అని చెప్పి నువ్వు గంత బట్టలు చించుకుంటున్నావు బిడ్డ. మేము ఇప్పుడు అంటున్నాం, అరే నీ కేటీఆర్ అనేటోడు ఏం చేసిండ్రా? వాడు ఎక్కడున్నాడు? ఇప్పుడు మహేందర్ రెడ్డి లోకలోడా అంటున్నావు, కేటీఆర్ ఎక్కడోడు? ఆంధ్ర మూలాలు ఉన్నాయి, కేటీఆర్కు ఉన్నాయి, కేసీఆర్ ఉన్నాయి. వాళ్ళ ఆంధ్ర మూలాల నుండి వచ్చినోడు ఆంధ్రలోని వాళ్ళ లోకలోని అని అడుగుతున్నాడు. కేటీఆర్ ఎక్కడోడు? కేటీఆర్ ఏ పరిస్థితులలో వచ్చిండు? ఇలా అన్నీ రెడీ చేసుకొని నీ పార్టీ పెట్టుకున్నప్పటి నుండి మొదటి నుండి పార్టీలో ఉండి అన్నీ రెడీ చేసుకొని వచ్చినాక ముందటి కంచం గుంజుకొని పోయి చేసినటువంటి నువ్వు చిల్లర గారి ఇవాళ కేటీఆర్ గురించి మళ్ళీ చెప్తున్నాం బిడ్డ. కేటీఆర్ అనేటువంటి కేటీఆరే అంటున్నాం, కేటీఆర్ గాడు అంటున్నాం. ఏం చేస్తావో చేసుకోండి. మన నాయకుల గురించి మాట్లాడే ముందు మీ స్థాయి తెలుసుకొని మాట్లాడితే మంచిది. సీనన్న గురించి ఏం తెలుసురా నీకు? ఆయన 30 ఏళ్ళ నుండి రాజకీయాలలో ఉన్నాడు, ప్రజాక్షేత్రంలో ఉన్నాడు. తెల్లారితే పొద్దుతే జనాల మధ్యలో ఉంటుండు. మీ ఎమ్మెల్యే గెలవక ముందు వారానికి 2 సార్లు ఇలా వంట అని చెప్పిండు. ఇప్పుడు ఏడవంటాడు? ఫామ్ హౌస్లలో, పబ్బులల్లో, క్లబ్బులల్లో క్యాట్వాకులు, షేట్వాకులు అన్నట్టు అవి చేసుకుంటూ బతుకుతాడు. వాని గురించి మళ్ళీ చెప్తున్నాం బిడ్డ. మళ్ళొక్కసారి పిచ్చి మాట్లాడితే మా మహేందర్ రెడ్డి గారి గురించి కానీ మా ఆదిశీనన్న గురించి మాట్లాడితే రోడ్ల మీద తిరగని ఏమని చెప్తున్నాం బిడ్డ, జాగ్రత్త. నిన్నటి రోజు మాజీ సర్పంచ్ జిల్లాల మాట్ల మధు గారు మాట్లాడే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మా నాయకులపై, మా రాష్ట్ర నాయకులపై, జిల్లా నాయకులపై, ముఖ్యంగా మా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే మీరు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించు, మీరు చేసిన అభివృద్ధి ఏంటిదని చూపెడతారు. రండి, దామోదర సంజీవయ్య సాక్షిగా రండి, మీరు చేసిన అభివృద్ధి నేను చూపిస్తా. ఏమి అభివృద్ధి చేసిరయ్యా? సిరిసిల్లను నీళ్లు దోసుకున్నారు, ఇసుక దోసుకున్నారు, ల్యాండ్ మాఫియా, అలాగే ప్రతి ఒక్క దాన్ని వదలకుండా మీరు దోసుకున్న సొమ్ముని హైదరాబాదులో ఫామ్ హౌస్ల రూపంలో కట్టిన దాఖలాలు మీరు ఇప్పటికైనా కేకే మహేందర్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మధు బిడ్డ నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా. నీ నాలుకను కోసి జిల్లాల నడి ఒడ్డున వేలాడదీస్తానని కాంగ్రెస్ పార్టీ పక్షాన
మధును టిఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తున్నాను.